గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు పెన్షనర్ల బకాయిల చెల్లింపులో జరుగుతున్నటువంటి అక్రమాలు బహిరంగ లేఖ ద్వారా మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. లేఖ ద్వారానే కాక ఈ వీడియో ద్వారా మీ ముందుంచుతున్నాం. మార్చి 24, 2024లో రిటైర్డ్ అయిన వారికి కాకుండా ఫిబ్రవరి 2025లో రిటైర్డ్ అయిన వారికి చెల్లింపులు జరగడం న్యాయమేనా? కేవలం కోర్టుకు వెళ్ళిన వారికి, పైరవీకారులకు మరియు పలుకుబడి గల వారికి చెల్లించడం మీ ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? ఒకసారి ఆలోచించాలి. కోర్టుకు వెళ్ళని వారి సంగతి ఏంటిది? మరి 35 సంవత్సరాలు సేవ చేసి మా బకాయిలు మాకు చెల్లింపు ఒక క్రమ పద్ధతిలో చెల్లించాల్సినటువంటి విషయం మీ దృష్టికి రావడం లేదా? ఒక్కసారైనా ఈ చెల్లింపుల విషయంలో మీరు సమీక్ష చేశారా? మీకు చెడ్డ పేరు రావడానికి కారణం చెల్లింపులు చేయకపోవడమే కాకుండా అక్రమ పద్ధతిలో చెల్లించడం ద్వారా పెన్షనర్లు మనోవేదనకు గురై దాదాపు 26 మంది చనిపోయినలు అనేది పత్రికల ముఖంగా ప్రతిరోజు పెన్షనర్ల మనోవేదనను వెళ్ళగక్కుంటున్నారు. నిన్నగాక మొన్న ధర్నాలో కూడా అనేక మంది పాల్గొని మీ ప్రభుత్వం యొక్క చర్యల పట్ల పెన్షనర్ల ఆవేదనను వినిపించిండ్రు. ఇప్పటికైనా మీరు నిజం తెలుసుకోకపోతే ఫిబ్రవరి 25లో రిటైర్ అయిన వాళ్ళకి పెన్షనర్లకు వస్తాయి, కోర్టుకు పోయిన వాళ్ళకు వస్తాయి, కానీ మార్చి 24, 2024 రిటైర్డ్ వాళ్ళకు మాత్రం రావు. ఇదేనా మీ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం అంటే? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఇప్పటికైనా ఈ నెలలో మార్చి 24లో రిటైర్డ్ అయిన వారికి పూర్తి చేసిన తర్వాతనే ఎవరికైనా చెల్లించాలి. టీజీజేఏసీ మీ పక్కన చేరి అనేక తప్పులు చేయిస్తుంది. ఆ తప్పుల వల్ల మీ ప్రభుత్వం నష్టపోక తప్పదు. ఇప్పటికైనా మా యొక్క ఓపికను పరీక్షించి 20 నెలలుగా ఓపిక పట్టాం. అయినా నిన్న చెల్లింపులో కోర్టు తీర్పులో భాగంగా కొన్ని వందల మందికి చెల్లింపులు జరిగినాయి. మరి మీ దృష్టికి రావట్లేదా? సిఎస్ గారు చేస్తున్నటువంటి భాగవతం మరియు ఆర్థిక కార్యదర్శి గారు చేస్తున్నటువంటి భాగవతం, అక్కడ ఐఎఫ్ఎంఎస్లో ఈ చెల్లించే విధానం మొత్తం అక్రమాలతో కూడుకొని ఉంది. ఒక పెన్షనర్గా ఆవేదనను మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మీ ప్రభుత్వం మంచి కోసమే ఈ వీడియో చేస్తున్నాం. ముఖ్యంగా 2024 మార్చి పూర్తయిన తర్వాతనే ఇంకెవరికైనా చెల్లించాలి. లేని పక్షంలో సమాచార హక్కు చట్టం ద్వారా మీ యొక్క ప్రభుత్వ అవినీతిని, ప్రభుత్వము పెన్షనర్ల పెండింగ్ బిల్లు చెల్లింపులలో జరిగేటువంటి అక్రమాలను నిలదీయక తప్పదు. ముఖ్యమంత్రి గారు ఎంతో వినమ్రతతో మీకు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాం. ఇట్లు 2024 మార్చ్ రిటైర్డ్ ఉద్యోగి. కృతజ్ఞతలతో.